నా నిండు వందనాలు. అన్నయ్యలకు ప్రత్యేకంగా పెద్దబాబు అన్నయ్యకు, చిన్నబాబు అన్నయ్యకు నా నిండు వందనాలు. ఈ ప్రోగ్రాం అత్యద్భుతంగా నడిపిస్తున్న మీకు ప్రభు పేరిట శుభములు. కొన్ని నిమిషాలు అన్నయ్య 10 నిమిషాలు సమయం ఇచ్చాడు, కానీ నేను అందుకంటే ముందుగానే ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలోని చివరి మాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. చదవబడిన ఈ మాట ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, ఈ మాటలు మా అందరికి నీ దీవెనకరముగా, ప్రత్యేకంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరముగా మీరే మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి వ్రాయబడుతున్న మాటలు. అనేకులు సంతోషిస్తారు. సంతోషము అనే మాటను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళితే, తప్పిపోయిన కుమారుడు ఉపమానం మనందరికీ తెలుసు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అంతటా వారు సంతోషపడసాగిర్రి అని చూస్తాం. ఏమండి? అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషం, నిజమైన సంతోషం ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే, లోకరీత్యా గర్భఫలాన్ని దేవుడిచ్చినప్పుడు సంతోషమే, అందరం సంతోషిస్తాం. ఏమండి? గర్భఫలం లేని దంపతులకు ఆ విలువ తెలుసు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఏమన్నాడు? ప్రభు అయిన యెహోవా, నీవు ఏమిస్తే ఏమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే అంటాడు. అంటే తనకున్న ఆస్తిపాస్తులు, సిరి సంపదలు అన్నీ ఒకెత్తు, గర్భఫలం ఒకెత్తు. నువ్వు ఏమిస్తే ఏంటి ప్రభువా, నీవు నాకు గర్భఫలాన్ని ఇవ్వలేదు అని వాపోయినట్లుగా మనం చూస్తాం. అంత విలువైన గర్భఫలం, బహుమానం. ఈ కుటుంబాన్ని ప్రేమించి దేవుడిద్దరు చక్కని బిడ్డలను అనుగ్రహించాడు కదా, రియా, జెనియా. ఏమండి? అత్యద్భుతమైన బహుమానాలను వీరిని ప్రేమించి దేవుడిచ్చాడు. దైవజనులు తెలియపరిచినట్లుగా వారిని ప్రార్థనతో ప్రభువుకు ఉపయోగపడే సాధనాలుగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్ గురించి దైవజనులు తెలియపరిచినట్లుగా తరాలని దేవుడు వాడుకుంటున్నాడండి. ప్రార్థన ప్రతిఫలంగా, ప్రార్థన పూర్వకంగా ఉన్న కుటుంబాలు అలాగున దీవించబడతాయి అనేది మనం చూస్తున్నాం. అనేకులు సంతోషింతురని బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చెప్పబడింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అంతటా వారు సంతోష పడసాగిరి అని చూస్తాం. అలాగే మరొక చోట మనం ఆనందాన్ని చూస్తాం. పౌలు శీలలు చెరసాల్లో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ చెరసాల అధిపతి, చెరసాల నాయకుడు కుటుంబంతో సహా రక్షించబడినప్పుడు ఆ చివరి మాటలో మనం చూస్తాం, అంతటా వారు ఆనందమును పొందుకున్నారు. ఆ కుటుంబం రక్షించబడినప్పుడు ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను, ఒక ఆత్మ రక్షించబడితే, ప్రభు యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ప్రభు యొద్దకు చేరితే, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకుంటే నిజమైన సంతోషము, ఆనందము మనము చూడగలము అనే విషయాలను ఈ 2 వచనముల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. సంతోషము, ఆనందము ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. అన్ని విషయాల్లో ఈ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తూ, ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకుని వెళుతున్న విషయం మనందరం చూస్తున్నాం. దేవుని కాపుదల కలిగి ఆ బిడ్డలు ఇంకనూ వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో ఈ కుటుంబం ఇంకా దేవుని కృపను చూసి ప్రభువును మహిమపరిచే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనం చదవబడిన ఈ మాటలను గమనిస్తే నిజమైన సంతోషము, ఆనందము ఎప్పుడయ్యా అంటే ప్రభు యొద్దకు మనము చేరినప్పుడే, ప్రభు బిడ్డలుగా మనం తీర్చిదిద్దబడినప్పుడే ఆ నిజమైన సంతోషాన్ని మనం అనుభవించగలము అనేది తెలుసుకున్నాం. ఇక్కడున్న ఎవరైనా ప్రభువుకు దూరంగా వెళుతూ ఉన్నట్లయితే, నీవు తిరిగి ప్రభు యొద్దకు చేరినట్లయితేనే
ఆ నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలవు అనేది సత్యము. నిజమైన సంతోషము నీవు పొందుకోవాలనే ఈ కుటుంబం ఈ విధంగా ప్రభువును మహిమపరుస్తూ ఈ విధంగా ఘనంగా ఈ కూడిక ఏర్పాటు చేసుకుని, దేవుడు మా పక్షాన కృప చూపించాడు, శ్రేష్టమైన గర్భఫలాలను మాకు అనుగ్రహించాడు, ఇందును బట్టి ప్రభువునే ఘనపరుస్తున్నామని ఏర్పాటు చేసిన ఈ కూడికలో మనమందరం పాలు పంచుకోవడం సంతోషం. ఈ విధంగా ఘనంగా ఈ కూడిక ముందుకు కొనసాగుతూ ఉంది. దేవుడు ఇంకనూ ఈ కుటుంబాన్ని బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన జెనియాకు మీరు అనుగ్రహించిన నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు. మీరు దయతో అనుగ్రహించిన ఈ కిరీటము గడిచిన సంవత్సరం అంతా కాపాడావు. రాబో సంవత్సరాల్లో మరింత నీ కాపుదలు అనుగ్రహిస్తున్నావు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ కుటుంబం పక్షమున మీ అత్యద్భుతమైన మీ తలంపులు మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. దైవజనులు పెద్దబాబు అన్నయ్య, చిన్నబాబు అన్నయ్య, ఈ సంఘస్థులు, నాయన ఈ కుటుంబస్తులు ఏ విధంగా ఇంకా నిన్ను మహిమపరిచే సాధనాలుగా మీరు వాడుకోబోతున్నారో దానిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి ఉన్న ప్రతి సేవకుని, విశ్వాసులను, రక్త సంబంధికులను, బంధువులను ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకొని ఈ కూడిక అందరికి నీ దీవెనకరముగా, నీ నామానికి మహిమకరముగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో